వడియేరం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వడియారం గౌడ సంఘం ఆధ్వర్యంలో 2000 ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో మన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అండదండలతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ మెదక్ సహకారంతో 2000 ఈత మొక్కలను ప్రభుత్వ అనుమతితో నాటడం జరిగిందని, ఈ మొక్కలను సక్రమంగా కాపాడుకుంటూ అటు ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు, ప్రజలకు కూడా ముందు అన్ని విధాలా మంచి స్వచ్ఛమైన కళ్ళు ఇస్తామన్నారు. రామంపేట ఎక్సైజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థ్ మాట్లాడుతూ చెట్లను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత గౌడ సంఘం తీసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన కళ్ళు అందించవలసిన బాధ్యత గౌడ సంఘానికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఎక్సైజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థ, హరీష్, ఎక్సైజ్ సిబ్బంది దుర్గారెడ్డి, స్వామి, కనకరాజు, వేణు, పంచాయతీ సెక్రటరీ విజయపాల్ రెడ్డి, ఏపీఓ శ్వేత, టెక్నికల్ అసిస్టెంట్ మాచర్ల, ఫీల్డ్ అసిస్టెంట్ లావణ్య, గౌడ సంఘం అధ్యక్షులు యాదవ్ గౌడ్, అంకన్న గారి వెంకట్ గౌడ్, తీగల రామస్వామి గౌడ్, గిరి గౌడ్, సత్యనారాయణ గౌడ్, వెంకట్ గౌడ్, యాదవ్ గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను విజయ సిద్ధార్థ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రామంపేట. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వడియారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 2000 మొక్కలు నాటుటకు ప్రణాళిక రచించి దాన్ని ఈరోజు అమలుపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా వడియారం గౌడ సంఘం యొక్క నాయకులు వెంకటగౌడ్ గారు మరియు అది ఇతర నాయకులందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మరి గౌడ సంఘం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు నాణ్యమైన కళ్ళును అందించాల్సిన బాధ్యత ప్రజలందరి మీదతో పాటు గౌడ సంఘం అధికారులు అందరికీ ఉందని మరొకసారి తెలియజేస్తూ వారందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎక్సైజ్ శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తలపెట్టినటువంటి వన మహోత్సవ కార్యక్రమానికి మా గీతా కార్మిక తెలంగాణ గౌడ సంఘం వారు మరియు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న పెద్ద నాయకులు, మా అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ శాఖల మంత్రులకు వాళ్ళకు ఒప్పించి మెప్పించి ప్రతి గ్రామాన ఈత మొక్కలు నాటుకు సహకరించినందుకు అసెంబ్లీలో ఉన్న ప్రతి నాయకులకు, ముఖ్యమంత్రికి, వివిధ శాఖల మినిస్టర్లకు మరియు ముఖ్యంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరూ అధికారులకు పేరు పేరున మా వడియారం గ్రామ గౌడ సంఘం తరఫున, యువకుల తరఫున, మా కుటుంబీకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా చేగుంట పాత్రికేయులకు మరీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి తప్పకుండా మాకు ఎల్లవేళ వల్ల ఇక్కడికి వచ్చిన వారి సహకారం ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాను. మా తెలంగాణ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి అండదండలతో మాకు గౌరవనీయులు ఎక్సైజ్ కమిషనర్ సూపరింటెండెంట్ ఆఫ్ మెదక్ రామాయంపేట ఎక్సైజ్ సిఐ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది మరియు ఎంఆర్ఓ చేగుంట గారు, ఎంపీడీఓ చేగుంట గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేగుంట గారు వారందరూ కూడా వారి అండదండలతో ఈరోజు మా వడియారం గ్రామంలో 2000 ఈత మొక్కలు ప్రభుత్వ అనుమతితో నాటడం జరిగింది. ఈ మొక్కలను మేము సక్రమంగా కాపాడుకుంటూ అటు ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు, ప్రజలకు కూడా రేపు మున్ముందు అన్ని విధాల పార్యాలు మంచి స్వేచ్ఛ కళ్ళు ఇచ్చే విధంగా మేము కాపాడుకుంటామని చెప్తున్నాము. మా పై దయ ఉంచి వచ్చిన ఎక్సైజ్ శాఖ వారికి, వివిధ శాఖల అధికారులందరికీ కూడా మా వడియారం గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.